ట్రయాంగిల్ ఏబిసి ట్రయాంగిల్ అంటే ఎలా ఉంటుందంటే ట్రయాంగిల్ ఇలా ఉంటుంది. ఓకే, ట్రయాంగిల్ ఏబిసి ట్రయాంగిల్ ఏబిసిలో డిఈ ఓకే డిఈ ప్యారలల్ టు బీసీ. బీసీ అంటే బీసీ అనేది ప్యారలల్ దేనికి ఉంటుంది, ఇంకొక ఎక్స్ట్రాగా డిఈ. ఓకే, ఇది వచ్చేసి మనకి బీసీకి డిఈ అనేది ఒక ప్యారలల్గా ఉంటుంది అనమాట. ఓకే, అండ్ ఏడి ఈక్వల్ టు ఎక్స్. నెక్స్ట్ డిబి ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 2. నెక్స్ట్ ఏఈ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 2. నెక్స్ట్ ఈసి ఈక్వల్ టు హౌ మచ్ ఎక్స్ మైనస్ 1. ఓకే, సి. ఇప్పుడు మనం దేన్ని యూజ్ చేసుకున్నాం అంటే దీనికి థేల్స్ అనే కాన్సెప్ట్ ఉంది. దాని ఆధారంగా ఆ ఫార్ములా ఆధారంగా మనం దీన్ని రాబడతాము. ఓకే, చూద్దాం. ఏడి బై డిబి ఈక్వల్ టు ఏఈ బై ఈసి. ఓకే, దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ థేల్స్ థీరం. ఓకే, చూద్దాం. ఏడి హౌ మచ్ ఎక్స్ బై డిబి అంటే ఎక్స్ మైనస్ 2 ఈక్వల్ టు ఏఈ మీన్స్ ఎక్స్ ప్లస్ 2 బై ఈసి మీన్స్ ఎక్స్ మైనస్ 1. ఓకే, మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం అనమాట. ఓకే, ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 1 ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 2. ఓకే, నెక్స్ట్ ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ఈక్వల్ టు ఇది ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి రూపంలో ఉంది కాబట్టి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రూపంలో రాసుకోవచ్చు అనమాట. ఓకే, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ని ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బిగా రాసుకోవచ్చు. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు, ఎక్స్ స్క్వేర్ మైనస్ 4 రాసుకోవచ్చు, అంటే 2 స్క్వేర్ రాసుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దాము, ఇది అవతల పక్క వెళ్ళినప్పుడు ఎక్స్ స్క్వేర్కి ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది, అప్పుడు మైనస్కి క్యాన్సిల్ అయిపోతుంది. సో ఎక్స్ ఈక్వల్ టు 4. ఓకే, ఎక్స్ వాల్యూ ఎంత మనకు కనుక్కోమనింది, ఎక్స్ వాల్యూ అడిగారు కాబట్టి ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది 4 మనకు బిట్లో ఇస్తారనమాట. ఓకే, ఏ వచ్చేసి 6 అని, బి వచ్చేసి 1 అని, సి ఈక్వల్ టు 3 అని, నెక్స్ట్ డి ఈక్వల్ టు 4 అని ఇస్తాడు. సో మన ఆన్సర్ ఏంటి, డి. ఓకే, దిస్ ఈజ్ ద అనదర్ మోడల్ అనమాట. ఓకే, ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఓకే, దిస్ ఈజ్ ద థేల్స్ థీరం యొక్క ఫార్ములా అనమాట. ఇది ఒక కాన్సెప్ట్. ఓకే.